జై శ్రీరామ్. శ్రీరామ నామము శ్రీ హనుమాన్ చాలీస పారాయణ విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య గురువర్యులు వాచస్పతి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృత కార్యక్రమం ఈ నెల 21/6/2024 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వేదిక వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం, చెంచుపేట, తెనాలి. భక్తితో ఆర్వి కిరణ్ కుమార్. నిర్వహణ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, తెనాలి. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. తెనాలిలో వర్షం పడితే ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకూడదని ముందు చూపుతో మంత్రి నాదెళ్ల మనోహర్ ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి మంచి ఫలితాలను సాధిస్తుంటే, తెనాలి బస్టాండ్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా బస్టాండ్ ఆవరణ అంతా చెరువులా తలపిస్తుంది. చూపరులకు చెరువులో బస్సులు తేలియాడుతున్నట్లున్నాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి బస్టాండ్ చెరువులా మారింది. 24 గంటలు గడిచినా వర్షపు నీరు బస్టాండ్ నుండి బయటికి వెళ్ళలేదు. అయితే ఈ పరిస్థితి ఇప్పటిది కాదు, ఎప్పుడు వర్షం పడినా ఇదే తంతు. ఈ విషయంపై ఆర్టీసీ అధికారులు ఎందుకని సీరియస్గా తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపరో కానీ ప్రయాణికులు మాత్రం విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షపు నీరు కనీసం వారం రోజుల పాటు బస్టాండ్ ఆవరణలో అలాగే ఉంటాయి. ఆ తర్వాత అంతా బురద. ప్రయాణికుల ఇబ్బందులను ఎందుకని పట్టించుకోవడం లేదని ఒక ప్రయాణికుడు ఆర్టీసీ అధికారులను ప్రశ్నించగా ఆ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించాడు ఆర్టీసీ అధికారి. ఒకసారి వినండి ఆ అధికారి ఎలా మాట్లాడుతున్నాడో. చెప్పండి, బ్యానర్ ఎందుకు ఇంపార్టెంటా? బ్యానర్ ఇంపార్టెంటా? ఇటు చూడండి, మాస్క్ బ్యానర్ ఇంపార్టెంటా? రండి రండి, ఎవరు సమానం చెప్తారు? రండి. అక్కడ అంత ఉంది. నా ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు నీళ్ళు లేవు. నా ఇంటి ముందు నేను క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ బస్ స్టాండ్ లో ఇంత సఫర్ అవుతుంటే మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు? చెయ్యాలి కదా డిపో. రండి అక్కడ వచ్చి జనాలకి హెల్ప్ చేయండి. ఇక్కడ మాటలు చెప్పడం కాదు, జనాలకి హెల్ప్ చేయండి. బస్సులన్నా ముందుకొస్తే నీళ్లు మోకాళ్ళ లోతులో నీళ్లున్నాయి, ఎట్లెక్కాలి జనాలు? చూశారుగా, ఒక సాధారణ ప్రయాణికుడు ఈ పరిస్థితిపై ప్రశ్నిస్తే ఇలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ విషయం మంత్రి మనోహర్ దృష్టికి తీసుకురావాలని తెనాలి న్యూస్కు ఫోన్ చేసి వీడియో షేర్ చేశాడు ఆ ప్రయాణికుడు. తెనాలి బస్టాండ్ అంతా గుంటలమయం. ఈ నీటి వల్ల అవి కనపడక గోతిలో పడితే మా పరిస్థితి ఏంటి? ఈ బస్టాండ్లోని వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. నీటిలో నడిచి వచ్చి బస్సు ఎక్కాల్సి వస్తుందని, కళాశాలలకు, ఆఫీసులకు ఇలా నీళ్లలో బట్టలు తడిచి ఎలా వెళ్ళగలమని వారు వాపోతున్నారు. కొంతమంది అయితే బస్టాండ్లో పరిస్థితి చూసి ఆటోలు ఎక్కేస్తున్నారు. ఒక పక్క ఆర్టీసీ నష్టాలు వస్తున్నాయి అంటే మరో పక్క ఇలాంటి పరిస్థితి ఉంటే బస్సులు ఎట్లా ఎక్కుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టించుకొని బస్టాండ్ సమస్యలను కూడా తీరుస్తారని ఆశిద్దామంటున్నారు ప్రయాణికులు. తెనాలి డిపోలో నీళ్లు మోకాళ్ళ లోతులు ఉన్నాయి. మేము రావటానికి భయపడ్డాం. మీరు చేసే పని చేయండి గట్టిగా. నీళ్లు ఉండకూడదు, ప్రయాణికులకు ఇబ్బంది, బస్సులకు ఇబ్బంది. నేను బరువు వేసుకుని సంచి తీసుకుని నడిచి వస్తున్నా, పడతానని భయం వేసింది నాకు. అది సమస్య. ఎట్లా నడవాలి, ఎట్లా ఉండాలి? సౌకర్యం లేదా ఎట్లా బతికేది? మేము సౌకర్యంగా ఉండాలి కదండి. అందుకే ముసలితరం వచ్చింది నాకు. ఎక్కాలి, నీళ్ళలో నడిచి వచ్చినప్పుడు దిగెక్కటమే ఉంది. దిగి ఎక్కాలి, నీళ్ళలో తడిసి కాళ్ళు ముద్దయిని. అది ఎక్కాల్సి వచ్చింది, బాధగానే ఉంది మాకు. మీరు గమనించి దాన్ని బాగు చేసే విధానం కనిపెట్టాలి. నేను నడిచేటప్పుడు గోతిలో పడతానని భయం వేసింది. ఇది తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. ఆ నీళ్లు చూడండి ఒకసారి.
లేడీ ప్యాసింజర్స్ ఎట్లా వస్తారు, పిల్లలు ఎట్లా వస్తారు, సామాన్ తీసుకుని వాళ్ళ చీరలు పాడైపోతున్నాయి, షూస్ చెప్పులు అన్నీ పాడైపోతున్నాయి. మరి ఎంత ప్రాబ్లమ్స్గా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ఇది వాళ్ళ సమస్య కాదు. ఇది చిన్న వర్షానికి ఎట్లా అయిపోతే పరిస్థితి ఏంటి? మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో నాదెండ్ల మనోహర్ గారు మరి మంత్రి గారు అయ్యారు కాబట్టి ఆయన ప్రస్తుతానికి తెనాలి మొత్తాన్ని బాగా డెవలప్మెంట్ చేయాలి అన్న దీంతో ఒక కంకణ కట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి దీనిని కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించి ఇమ్మీడియట్గా దీనికి పరిష్కారం కనుక్కుంటారని, తెనాలి ప్రజలకు, ప్యాసింజర్స్ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.